మీరు ఇంట్లో ఏ నూనె వాడుతున్నారండి? పామాయిల్, శనగ నూనె, సన్ఫ్లవర్, ఇంకా రకరకాలు ఉంటాయి కదా. మీకు విషయం తెలుసా? 3 కేజీల నుంచి 4 కేజీలు పల్లీలు మరాడిస్తే తప్పితే మనకి 1 కేజీ పల్లీ నూనె వస్తుంది. మరి మార్కెట్లో పల్లీలు ఎంత ఉన్నాయి? దగ్గర దగ్గర 200 ఉన్నాయి. అంటే 800 రూపాయలు పల్లీలు కావాలి. వీటితో పాటు అటు మిల్లుల ఖర్చులు కానివ్వండి, అక్కడ లేబర్ ఖర్చులు కానివ్వండి, ఫిల్టరేజ్ల ఖర్చులు కానివ్వండి, ప్యాకింగ్ ఖర్చులు కానివ్వండి, ఇంకా సూపర్ మార్కెట్ లో వాళ్ళ మార్జిన్ చూసుకొని కానివ్వండి, ఇంకా చాలా ఉంటాయి కదా. వీటన్ని కలిపి ఇంకొక 200 వేసుకోండి. అప్పుడు కేజీ శనగ నూనె రావాలి అంటే ఎంత? 1000 రూపాయలు అవుతుంది. మరి మన మార్కెట్ లో ఏంటండి 200కి ఇస్తున్నారు శనగ నూనె. అసలు నిజం చెప్పాలి అంటే ఒరిజినల్ పల్లీలు తీసుకువెళ్లి మిల్లులో పోస్తే అందులో నుంచి 30% మాత్రమే ఆయిల్ వస్తుంది. అదే కనుక పల్లీలతో పాటు హెగ్జైన్ అనేటటువంటి పెట్రోలియం సాలియన్ కనుక కలిపితే ఆయిల్ ఎంత వస్తుందో తెలుసా బయటికి? 90 నుంచి 95% మాత్రం ఆయిల్ బయటకు వస్తుంది. ఇదే వాళ్ళు వాడేటటువంటి మెయిన్ టెక్నిక్. మళ్ళీ ఆ పల్లీలు కూడా ప్యూర్ వేస్తారా అంటే బాగా ఫంగస్ వచ్చినవి వేస్తూ ఉంటారు. అలాగే ముక్కిపోయినవి, చెక్కిపోయినవి, ఇరిగిపోయినవి, కుళ్ళిపోయినవి అన్ని అందులో వేస్తారు. వేసిన తర్వాత దాంట్లో కూడా మరి మనకు స్మెల్ రాకూడదు కదా. ఈ పల్లీలు ముక్కినవి అవి వేస్తే పాడైపోయినాయి, ముక్కలు చెక్కలన్నీ వేస్తే స్మెల్ రాకూడదు. మళ్ళీ ప్యూర్ కలర్ కూడా ఉండాలి. అలా రాకుండా ఉండటానికి మళ్ళీ ఒక 4 టిప్స్ ఫాలో అవుతారు. అందులో నెంబర్ 1 డీగమ్మింగ్, నెంబర్ 2 న్యూట్రలైజేషన్, నెంబర్ 3 బ్లీచింగ్, నెంబర్ 4 డియోడరైజేషన్. ఈ 4 టిప్స్ వాడి ఫైనల్ గా మనకు వచ్చేటటువంటి ఆయిల్ అవతారమే మార్చేస్తారు. వీటితో పాటు ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్ కానీ లేదా సోయాబీన్స్ ఆయిల్ కానీ తీసుకొచ్చి చీప్ ఆయిల్స్ అన్ని తీసుకొచ్చి వీటిలో కలుపుతారు. ఏంటి మీకోసం ప్యూర్ గా 1000 రూపాయలు పెట్టి ఆయిల్ తయారు చేసి మీకు 200 రూపాయలకి శనగ నూనె ఇస్తారు మార్కెట్ లో. అంటే వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ? మనకి 200 రూపాయలు పెట్టి శనగ నూనె ఇస్తున్నాడు అంటే వాళ్ళకి 100 150 పడుతుంది. మీరు ఎంత సూపర్ హోల్సేల్ మార్కెట్ కి వెళ్లి తెచ్చినా కానీ ఏ షాప్ లో మీకు 4 కేజీల పల్లీలు 100 రూపాయలకు వస్తాయండి. కాబట్టి మీకు ప్యూర్ ఆయిల్ కావాలి అంటే ఫస్ట్ మీరు పల్లీలు మీరు సొంతంగా షాప్ కి వెళ్లి తెచ్చుకొని వాటిని దగ్గరుండి మరాడించుకొని వాటిని రోజుకు 2-3 స్పూన్లు వాడండి. ఇది తప్ప మనకి వేరే ఆప్షనే లేదు. మీలో ఎంతమంది ఇలా సొంతంగా మరాడించుకొని ఆయిల్ వాడుతున్నారు? నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.